సబ్జెక్ట్ ఇస్ ట్రాపికల్ ఫ్రూట్ కల్చర్, ఉష్ణమండల పండ్ల సాగు. ట్రాపికల్ ఫ్రూట్ కల్చర్ our lecture, next lecture. And coming to the crop, first crop, mango. మామిడినే వివిధ రకాలుగా పిలుచుకుంటారు. నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అండ్ బాత్రూమ్ ఫ్రూట్ అని కూడా మ్యాంగోకి పేరు. ఇవి నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అండ్ బాత్రూమ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఈ సినానిమ్స్ అన్నమాట మ్యాంగోకి. సో నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా, ఫ్యామిలీ అనకార్డియేసి, ఫ్యామిలీ కుటుంబం అనకార్డియేసి కుటుంబానికి చెందింది. అండ్ క్రోమోజోమ్ నెంబర్ వచ్చేసి 40, క్రోమోజోమ్ నెంబర్ 40. అండ్ ఆర్జిన్, ఈ మొక్కను ఫస్ట్ ఎక్కడ ఉద్భవించింది? ఆర్జిన్ వచ్చేసి ఇండో బర్మా. అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ important things in this mango. First one is ఈ పండు రకము ఫ్రూట్ టైప్ ఇస్ డ్రూప్ అంటారు పండుని. అండ్ అందులో టెంక్ ఉంటది కదా, ఆ విత్తనాన్ని ఏమంటారంటే స్టోన్ అంటారు. విత్తనాన్ని స్టోన్ అంటారు, దీన్ని డ్రూప్ అంటారు పండుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి తినదగు భాగం, మామిడిలో తినదగు భాగం వచ్చేసి మిసోకార్ప్. అండ్ ఎక్కువగా మామిడిలో మగ మరియు హెర్మోప్రోడైట్స్ బైసెక్సువల్ ఫ్లవర్స్, మగ మరియు బైసెక్సువల్ ఫ్లవర్స్ ద్విలింగ పుష్పాలు కలిగి ఉంటాయి. మగ మరియు ద్విలింగ పుష్పాలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పుష్ప విన్యాసాన్ని వచ్చేసి పానికిల్ అంటారు. పుష్ప విన్యాసాన్ని పానికిల్ అంటారు. ఒక పానికిల్ కి 1000 నుంచి 6000 ఫ్లవర్స్, 1000 నుంచి 6000 పూలు. ఒక పానికిల్ కి 1000 నుంచి 6000 పుష్పాలు ఉంటాయి. అందులో మనకు 0.1% అంటే 1000లో ఒక పుష్పము ఫ్రూట్ సెట్ గా మారుతుంది. ఫ్రూట్ సెట్ పర్సెంటేజ్ వచ్చేసి 1%, 0.1%. అండ్ ఎక్కువగా ఫ్రూట్ సెట్టింగ్ ఉండే వెరైటీ ఏంటంటే లాంగ్రా. నోట్ చేసుకోండి, లాంగ్రా ఎక్కువగా ఫ్రూట్ సెట్టింగ్ ఉండే వెరైటీ లాంగ్రా, నార్త్ ఇండియన్ వెరైటీ. సో నెక్స్ట్, సాధారణంగా మామిడి దక్షిణ భారతదేశంలో పాలిఎంబ్రియోనిక్ నేచర్, బహుళ పిండాలను కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశ రకాలన్నీ బహుళ పిండాలను కలిగి ఉంటుంది. అండ్ నార్త్ ఇండియాలో ఇది ఏకపిండం, మోనోఎంబ్రియో. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మామిడిలో ఎక్కువగా విటమిన్ ఏ, పండిన పండులో ఎక్కువగా మామిడి పండులో విటమిన్ ఏ ఎంత ఉంటుంది? 4800 IU, 4800 IU. అండ్ పచ్చి మామిడిలో మనకు విటమిన్ సి అధికంగా ఉంటుంది. పచ్చి మామిడిలో విటమిన్ సి ఉంటుంది. పండిన తర్వాత విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎవర్ గ్రీన్, ఈ ప్లాంట్ సతత హరితం, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. సో దీన్ని సతత హరిత మొక్క అని అంటారు. అండ్ ఈ ఆకులను మతపరమైన లేదా ఎలాంటి పూజలకు పురస్కారాలకు మన హిందూ సంస్కృతి ప్రకారం ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీహార్లోని దార్దాబంగ్ లో లాక్ బాగ్ అంటే 1,00,000 మామిడి మొక్కలతో ఒక ఉద్యానవనం ఏర్పాటు చేశారు అనమాట. ఎప్పుడు? అక్బర్ కాలంలో, మొఘల్స్ కాలంలో 1,00,000 మొక్కలతో మామిడి లాక్ బాగ్ అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు కట్టారంటే అక్బర్. ఎవరు నిర్మించారంటే అక్బర్. అండ్ నెక్స్ట్, అండ్ మామిడి పండ్ల నుంచి మామిడి తోలు నుంచి తీసే ఏమంటారు
secondary products or byproducts is am paper అంటారు దాన్ని తోలుని. అండ్ ఆమ్చూర్ అని దాన్ని చూర్ణం అంటారు, మామిడి యొక్క చూర్ణాన్ని, ఎండబెట్టిన చూర్ణాన్ని ఆమ్చూర్ అంటారు. అండ్ నెక్స్ట్ హైలీ ప్రొడక్షన్ ఎక్కడంటే యూపీలో ఉంది హైలీ ప్రొడక్షన్, దాని తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక. అండ్ మొఘల్స్ కాలాన్ని గోల్డెన్ టైమ్ ఆఫ్ మ్యాంగో కల్టివేషన్ అని వర్ణించారు. గోల్డెన్ టైం. నెక్స్ట్ టాపిక్ ఈస్ మ్యాంగోలో రకాలు, వాటి యొక్క ప్రత్యేకతలు, రకాలు. సాధారణంగా మ్యాంగోలు దాదాపు 1000కు మించి రకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1000కు మించి రకాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రామిసింగ్ క్యారెక్టర్స్ కలిగిన రకాలు మనకు వాటి గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ క్యానింగ్ లేదా ఎక్స్పోర్ట్ పర్పస్. క్యానింగ్ లేదా ఎక్స్పోర్ట్ పర్పస్ అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి లేదా క్యానింగ్ చేయడానికి ఏదైనా ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉపయోగించే వెరైటీ ఆల్ఫాన్సో. నోట్ తీసుకోండి, ఆల్ఫాన్సో. ఈ ఆల్ఫాన్సో అనే రకము స్పాంజీ టిష్యూ అనే ఒక వ్యాధి, భౌతికపరమైన లోపం, మామిడిలో వచ్చే భౌతికపరమైన లోపానికి ససెప్టబుల్ అంటే అనుకూలమైనది. ఆ వ్యాధికి ఇది లొంగిపోతుంది అనమాట. ఇది ఆల్ఫాన్సో. అండ్ కింగ్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్, మామిడి రకాలలో రారాజు. కింగ్ ఆఫ్ ఫ్రూట్ ఇస్ యాక్చువల్లీ మ్యాంగో. బట్ కింగ్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ లోనే రాజు అన్నమాట. రారాజు ఏదంటే ఆల్ఫాన్సో. నోట్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. కింగ్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ ఈజ్ ఆల్ఫాన్సో. నెక్స్ట్ స్వీటెస్ట్ వెరైటీ ఈజ్ చౌసా. ఈ చౌసా అనే వెరైటీ మనకు నార్త్ ఇండియన్ వెరైటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ లాంగ్రా. ఈ లాంగ్రా అనే వెరైటీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే ఆ స్కిన్ మీద, పండు యొక్క తొక్క మీద ఆయిల్ గ్లాండ్స్ కలిగి ఉంటుంది. ఆయిల్ గ్లాండ్స్ అంటే ఆయిల్ బొడుపులు కలిగి ఉంటుంది ఈ వెరైటీ. ఇది లాంగ్రా వెరైటీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఆఫ్ సీజన్ వెరైటీ. వాట్ ఈస్ ఆఫ్ సీజన్? ఆఫ్ సీజన్ అంటే ఏంది? ఆఫ్ సీజన్ అంటే సీజన్ కాని టైంలో సీజన్ అంటే ఇప్పుడు మ్యాంగో మనకు సాధారణంగా ఎప్పుడు లభిస్తుంది? మ్యాంగో మనకు జూన్ లేదా మే, జూన్, జూలై ఈ టైంలో దొరుకుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై. సో అలా కాకుండా వర్షాకాలం తర్వాతనో లేదా శీతాకాలంలోనో మ్యాంగో లభిస్తుంది. ఆ సీజన్ కాని సీజన్ లో మామిడి పండు లభిస్తే దాన్ని ఆఫ్ సీజన్ మ్యాంగో అవైలబిలిటీ అంటారు. సో ఆఫ్ సీజన్ వెరైటీస్ ఏవేవి అంటే నిరంజన్, నోట్ దిస్, నిరంజన్, నీలం, రుమాని, బెంగళూరా. నిరంజన్, నీలం, రుమాని, బెంగళూరా. అండ్ నెక్స్ట్ ఇస్ రెగ్యులర్ బేరర్. మ్యాంగోలో రెగ్యులర్ అండ్ ఆల్టర్నేట్ బేరర్ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కాపు కాసే వెరైటీస్, సంవత్సరం తప్పి ఆల్టర్నేట్ ఇయర్స్ తో కాపు కాసే వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ రెగ్యులర్ బేరర్స్ వచ్చేసి తోతాపరి, బెంగళూరా, నీలం, సింధు, రత్న. ఫర్ ఎగ్జాంపుల్స్ తోతాపరి, బెంగళూరా, నీలం, సింధు, రత్న. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఆల్టర్నేట్ బేరర్స్. ఇంతకుముందు చెప్పిన కదా, ఆల్టర్నేట్ అంటే ఆఫ్ ఇయర్, ఆన్ ఇయర్ అని ఉంటుంది దీంట్లో. ఆన్ ఇయర్ అంటే ఆ సంవత్సరం పూత వస్తుంది, ఆఫ్ ఇయర్ అంటే ఆ సంవత్సరం పూత రాదు. పూత రాని సంవత్సరాన్ని ఆఫ్ ఇయర్ అంటారు, పూత వచ్చే సంవత్సరాన్ని ఆన్ ఇయర్ అంటారు. సో ఇది ఆల్టర్నేట్ బేరర్స్ లో దశేరి, లాంగ్రా, చౌసా. ఈ మాక్సిమం ఇవన్నీ ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ బేరర్స్ లో ఎక్కువగా నార్త్ ఇండియన్ వెరైటీస్ ఉంటాయి. ఆల్టర్నేట్ బేరింగ్ హ్యాబిట్ కలిగిన లాంగ్రా, దశేరి, చౌసా. అండ్ నెక్స్ట్ ఇస్ జ్యూసీ టైప్స్. రసాలు అని మన ఆంధ్రలో చాలా ఫేమస్ అన్నమాట. రకాలు. ఈ రసాలలో చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, ఫిరంగి లడ్డు, పంచదార కలసం, తెల్ల మల్గోవా, ఇలా కొన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి జ్యూసీ టైప్స్. చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, ఫిరంగి లడ్డు,
పంచదార కలసం, ఇవి రసాలు. అండ్ కొన్ని వెరైటీస్ మన మన తెలంగాణలో రిలీజ్ అయిన వెరైటీస్, మన రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయిన సంగారెడ్డి మంజీరా, సంగారెడ్డి నుంచి రిలీజ్ అయిన వెరైటీ మంజీరా, మన యూనివర్సిటీ కింద ఉన్నటువంటి మంజీరా రకం. అండ్ ఇంకోటి కొత్తగా ఎక్కువ మీ కొల్లాపూర్ ఏరియాస్ లో ఎక్కువగా పండించే, ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్న వెరైటీ ఇస్ కొల్లాపూర్ ఆల్ఫాన్సో, కొల్లాపూర్ ఆల్ఫాన్సో. అండ్ నెక్స్ట్ ఈజ్ సింధు సీడ్లెస్ వెరైటీ. సింధు ఇస్ ద సీడ్లెస్ వెరైటీ, అంటే ఏమంటారు విత్తన రహిత రకం. విత్తనం ఉంటది, పార్థినోకార్పి ఉంటది కదా, దాంట్లో స్టీనోస్పెర్మోకార్పి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్థినోకార్పిస్ ఉంటాయి. అందులో సింధు సీడ్లెస్ వెరైటీ గుర్తుంచుకోండి, సింధు ఇస్ ద సీడ్లెస్ వెరైటీ. అండ్ నెక్స్ట్ రుమాని. ఈ రుమాని రకం ప్రత్యేకత ఏంటంటే ఇది యాపిల్ షేప్ లో ఉంటుంది. ఈ వెరైటీ కాయలు యాపిల్ షేప్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ రోసికా. రోసికా అనే రకము మ్యూటెంట్ వెరైటీ. మ్యూటెంట్ అంటే ఉత్పరివర్తనం వల్ల డెవలప్ అయినటువంటి వెరైటీ రోసికా. అండ్ నెక్స్ట్ పూసా సూర్య అనే వెరైటీ. పూసా సూర్య అనే వెరైటీ ఏ పంటకు చెందింది అని అడుగుతారు కొన్ని సార్. సో పూసా సూర్య ఇస్ మ్యాంగో. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. నెక్స్ట్ టాపిక్ వాటి ప్రత్యేక హైబ్రిడ్స్. మామిడిలో హైబ్రిడ్ రకాలు, వాటి పేరెంట్స్. సో ఫస్ట్ వన్ ఇస్ అర్కా అన్మోల్. అర్కా అన్మోల్. అర్కా అన్మోల్ పేరెంట్స్ వచ్చేసి ఆల్ఫాన్సో క్రాస్ జనార్దన్ పసంద్. జనార్దన్ పసంద్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనకు ఈజీగా గుర్తుండాలంటే AAJ అనే కోడ్ పెట్టుకోండి. AAJ. ఏ అంటే ఫస్ట్ అర్కా అన్మోల్ వెరైటీ నేమ్, ఫస్ట్ ఏ. నెక్స్ట్ మధ్యలో ఏ ఇస్ A క్రాస్ J ఆల్ఫాన్సో జనార్దన్ ప్రసంద్. AAJ ఆజ్, సింపుల్ గా ఆజ్. అర్కా అన్మోల్ ఇది కోడ్ AAJ. AAJ. నెక్స్ట్ ఇస్ అర్కా పునీత్. అర్కా పునీత్ రకానికి క్రాసింగ్స్ వచ్చేసి ఫీమేల్ పేరెంట్ ఆల్ఫాన్సో క్రాస్ బంగెనపల్లి. ఆల్ఫాన్సో క్రాస్ బంగెనపల్లి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోనంటే సేమ్ AAB ఆబ్. AAB. ఏ మీన్స్ అర్కా పునీత్, లేదా మీకు ఎట్లా కన్వే అయితే అట్లా పెట్టుకోండి కోడ్స్. బికాస్ ఆఫ్ మీకు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్రాసింగ్స్. సో ఎట్లా మీకు వీలు ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. ఏ అర్కా పునీత్, ఆల్ఫాన్సో బంగెనపల్లి. AB అంటే ఆల్ఫాన్సో బంగెనపల్లి. నెక్స్ట్ వన్ ఇస్ అర్కా అరుణ. అర్కా అరుణ బంగెనపల్లి క్రాస్ ఆల్ఫాన్సో. ఇది ఎట్లా గుర్తు పెట్టుకోండి అంటే ABA. ABA అంటే అబ్సెసిక్ యాసిడ్. ABA లాగా కోడ్ పెట్టుకోండి. అర్కా అరుణిక, అరుణిమ, అరుణ క్రాస్ బంగెనపల్లి ఇజ్ కోడ్ బంగెనపల్లి క్రాస్ ఆల్ఫాన్సో. ABA కోడ్ సింపుల్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పూసా పితాంబర్. పూసా పితాంబర్ అమ్రపాలి క్రాస్ లాల్ సుందరి. అమ్రపాలి క్రాస్ లాల్ సుందరి. సింపుల్ గుర్తు పెట్టుకోండి. పాల్, PIL పాల్. ఏ పాల్? కే పాల్ కాదు, PIL పాల్. కే పాల్ గుర్తుకొచ్చేది. P మీన్స్ పూసా పితాంబర్. సింపుల్ గా ఉంటుంది కాబట్టి పాల్ అని పెట్టుకోండి. అమ్రపాలి లాల్ సుందరి. మీకు ఎట్లా కన్వే అంటే అట్లా పెట్టుకోండి. ఈ వెరైటీస్ కొన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి బిట్స్ లో, ఈ ఏమంటారు క్రాసింగ్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ అంబికా. అంబికా అమ్రపాలి క్రాస్ జనార్దన్ ప్రసంద్. అమ్రపాలి క్రాస్ జనార్దన్ ప్రసంద్. నెక్స్ట్ రత్న. రత్న నీలం ఆల్ఫాన్సో. సింపుల్ గుర్తు పెట్టుకోండి. నీలం క్రాస్ ఆల్ఫాన్సో. RNA. RNA తెలుసు కదా, DNA తెలుసు కదా. సో దిస్ ఇస్ RNA. R మీన్స్ రత్న, నీలం క్రాస్ ఆల్ఫాన్సో, RNA సింపుల్. నెక్స్ట్ మల్లిక. మల్లిక సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి నీలం దశేరి క్రాసింగ్స్. నీలం క్రాస్ దశేరి. MND లేదా మైండ్ అని గుర్తుపెట్టుకోండి. MIND మైండ్. మైండ్ అంటే మల్లిక. N అంటే N, మైండ్ లో N. నీలం. D అంటే దశేరి.
లేదా ఎంఎన్డి అని గుర్తుపెట్టుకోండి, లేదా ఏమండి. ఏం అంటే మల్లిక, అండి ఎన్డి అంటే నీలం దశరి, సింపుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మంజీరా రకం క్రాసింగ్స్ వచ్చేసి రుమాని క్రాస్ నీలం, ఎంఆర్ఎన్ సింపుల్. మెరూన్ అయినా పెట్టుకోవచ్చు. మెరూన్ లో మే వచ్చేసి మంజీరా, రుమాని రుమాని. మెరూన్ లో రూ వచ్చేసి రుమాని, ఎన్ వచ్చేసి నీలం, మెరూన్ అయినా పెట్టుకోవచ్చు మీరు కోడ్, ఎంఆర్ఎన్. నెక్స్ట్ అమ్రపాలి క్రాసింగ్స్ వచ్చేసి దశేరి ఇంటూ నీలం, దశేరి క్రాస్ నీలం, ఏడిఎన్ పెట్టుకోండి, ఏడిఎన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింధు సీడ్లెస్ వెరైటీ క్రాసింగ్స్. సింధుది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సింధు స్రా ఎస్ఆర్ఏ స్రా, సింధు స్రాలో ఎస్ ఏంటంటే సింధు, ఆర్ ఇస్ రాత్న. నెక్స్ట్ ఆల్ఫాన్సో, ఇక్కడ ఆల్ఫాన్సోలో అమ్రపాలిని అట్లా క్రాస్ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త. ఇట్లా కోడ్స్ పెట్టుకున్నప్పుడు వెరైటీస్ తో కన్ఫ్యూజ్ అవుతారు, అమ్రపాలిన ఆల్ఫాన్సోనా లేకుంటే ఏదనేది నీలమ్మ వేరే వెరైటీస్ అనేది వచ్చేస్తుంది. సో కొద్దిగా టఫ్ గా ఉంటది, కాకపోతే ఇట్లా గుర్తుపెట్టుకుంటే మాత్రం నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి పక్క. ఓన్లీ కోడ్స్ గుర్తుపెట్టుకొని మాత్రం ఎగ్జామ్ పోకండి, పక్కా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే ఖచ్చితంగా సింధే ఉండాలి, ఆర్ అంటే ఖచ్చితంగా రుమానే ఉండాలి, ఏ అంటే అల్ఫాన్సే ఉండాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అమ్రపాలు రాస్తే తప్పుపోతుంది కాబట్టి. సో ఇది సింపుల్ టెక్నిక్స్ టు రిమెంబరింగ్ దిస్ వెరైటీస్. అండ్ అనదర్ రూట్ స్టాక్స్, వేరుమూలాలు. భారతదేశంలో ఉపయోగించు వేరుమూలాలు, మామిడిలో ఉపయోగించు వేరుమూలాలు. వెల్లై కొళంబన్, ఓలార్, గోవా, కురుక్కాన్, చంద్రకరణ్, బళ్ళారి అండ్ బొప్పాకాయ్. ఈ వెల్లై కొళంబన్ అండ్ ఓలార్ అనే రూట్ స్టాక్స్ వేరుమూలాలు, ఇవి పొట్టి వేరుమూలాలు అనమాట, చాలా పొట్టి వేరుమూలాలు, వెల్లై కొళంబన్ అండ్ ఓలార్. అండ్ వెరైటీస్ లో వచ్చేసి అమ్రపాలి ఇస్ ద డార్ఫెస్ట్ వెరైటీ, పొట్టి రకము. ఇవి వెరైటీస్ అండ్ దిస్ క్రాసింగ్స్ హైబ్రిడ్స్. మ్యాంగోలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అందులో కొన్ని మనం డిస్కస్ చేసాం ఇంతసేపు. ఓకే, అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ స్పెషల్ ఆపరేషన్స్ ఫాలోడ్ ఇన్ మ్యాంగో. స్పెషల్ ఆపరేషన్స్ ఇవి ఫాలో అవుతారు మ్యాంగో. ఫస్ట్ ఇస్ ప్రూనింగ్ ఎప్పుడు ఫాలో అవుతారంటే, ఈ మ్యాంగోలో ఫ్లవరింగ్ అనేది ఓల్డ్ బ్రాంచెస్ మీద, అంటే న్యూలీ గ్రోడ్ ఓల్డ్ బ్రాంచెస్, అంటే ఒక 5-6 నెలలు కలిగినటువంటి బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ మీద మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సో ఏం చేస్తారంటే, ఖాతా అయిపోగానే తోటలో మామిడి పండు కోయగానే ఏం చేస్తారంటే, స్కర్టింగ్ వేలాడే కొమ్మలు లేదా డిసీజుడు లేదా అడ్డదిడ్డంగా వచ్చిన కొమ్మలను తీసేస్తారు. ఎప్పుడు చేయాలి ప్రూనింగ్ ఆపరేషన్స్? ఆగస్టు నుంచి సెప్టెంబర్, వర్షాకాలం మొదలు కానీ లేదా వర్షాకాలం తర్వాత చేస్తారు. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లో చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఎప్పుడు చేస్తారంటే, మ్యాంగోలో ఒక ఫ్రేమ్ వర్క్ కోసం ట్రైనింగ్ చేస్తారని మనం మామూలుగా ట్రైనింగ్ ఎప్పుడు చేస్తారు, ఒక మంచి ఫ్రేమ్ వర్క్ రావడానికి. ఏం చేయాలంటే, మ్యాంగోలో 2 నుంచి 3 ఇయర్స్ క్రాప్ ఉన్నప్పుడు నెక్స్ట్ మనకు జూనియర్ పీరియడ్ గా అయిపోతుంది. సో క్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే, క్రాపింగ్ కి తట్టుకోవాలంటే మంచిగా హెల్దీ ఉండాలి ప్లాంట్. సో ఆ ఫ్రేమ్ వర్క్ కోసం ఏం చేస్తారంటే ప్రూనింగ్ అనేది చేస్తారు, ట్రైనింగ్ అనేది చేస్తారు. ఎట్లా అంటే, 3 నుంచి 4 సంవత్సరాలు కలిగిన పంటలో ఈ కింద బేస్ ఏంటంటే 1 మీటర్ వరకు ఏమి ఉంచారు అనమాట. 1 మీటర్ వరకు బేస్ ఏ ఆకులు కానీ ఇలాంటివి ఉంచరు. సో తర్వాత ఈ క్రౌన్ ఏంటంటే ఇట్లా రౌండ్ అంబ్రెల్లా షేప్ లో వచ్చేటట్టుగా ట్రైన్ చేస్తారు. 4 నుంచి 5 లేదా 6 బలమైన కొమ్మలను మాత్రమే ఉంచుతారు సైడ్ బ్రాంచెస్ ని. 4 నుంచి 5 లేదా 6 బలమైన కొమ్మలను ఉంచేస్తారు. అండ్ ఇది అంబ్రెల్లా షేప్ లో వచ్చేటట్టు. అండ్ కిందనేమో 1 మీటర్ లోపల ఎలాంటి రూట్ స్టాక్ మీద ఎలాంటి బ్రాంచెస్ గానీ ఎలాంటి ఆకులు గానీ లేకుండా చేస్తారు. ఇది ప్రూనింగ్. అండ్ స్టేకింగ్ ఇస్తారు, ట్రైనింగ్. ఇది స్టేకింగ్ కూడా ఇస్తారు అనమాట. మొక్క నిలబడడానికి, మంచిగా నిలబడడానికి ఒక కర్రపాతి దాన్ని తాడు సాయంతో నిలబెడతారు. దాన్ని స్టేకింగ్ అంటారు. అండ్ బోదెలు గానీ లేదా సున్నం పూయడం గానీ కాండం భాగంలో ఇలాంటి ఆపరేషన్స్ విత్ ఇన్ 2 or 3 ఇయర్స్, అంటే జూనియర్ పీరియడ్ కి ముందులో చేస్తే ఏమవుతుందంటే
హెల్తీగా ఉంటుంది ప్లాంట్. హెల్తీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వస్తే మనకి ఈల్డ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మామూలుగా ఈ ఆపరేషన్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇస్ ద ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి, ఫ్లవరింగ్ తొందరగా రావడానికి ఏం చేస్తారంటే P333 అనే హార్మోన్ లేదా ప్యాక్లోబుట్రజోల్ అనే మందు, ప్యాక్లోబిట్రోజోల్ గుర్తుపెట్టుకోండి. ప్యాక్లోబిట్రోజోల్ ఇది జిబ్బరిలిన్, ఇది ఒక జిబ్బరిలిన్ కి చెందిన మందు, జిబ్బరిలిన్ కి చెందిన ఒక హార్మోన్. సో ప్యాక్లోబిట్రోజోల్ ని యూజ్ చేస్తారు. అండ్ కొన్ని చోట్ల తొందరగా ఫ్లవరింగ్ రావడానికి స్మడ్జింగ్ అంటే నథింగ్ బట్ స్మోకింగ్, పొగను వదులుతారు అనమాట. తోటలలో ఈ మొక్కకు పొగను వదులుతారు. ఆ పొగను వదలడం ద్వారా ఎర్లీగా ఫ్లవరింగ్ రావడం గుర్తించారనమాట. సో ఫ్లవరింగ్ కూడా స్మోకింగ్ కూడా చేస్తారనమాట. దాన్నే స్మడ్జింగ్ అంటారు, స్మడ్జింగ్. అండ్ నెక్స్ట్ KNO3 పొటాషియం నైట్రేట్ ని 1% స్ప్రే చేయడం ద్వారా కూడా మనకు ఎర్లీ ఫ్లవరింగ్ ని గుర్తించారు. అండ్ నెక్స్ట్ వేపర్ హీట్ ట్రీట్మెంట్స్. ఈ వేపర్ హీట్ ట్రీట్మెంట్స్ ఎందుకు చేస్తారంటే ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ లేదా స్టోన్ వివిల్ అంటే టెంక పురుగు ఉంటుంది, టెంక పురుగు. ఈ వీటిని కోతానంతరం వీటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఏం చేస్తారంటే అలా ఉండకుండా దీనికి వేపర్ హీట్ ట్రీట్మెంట్, వేడి నీటిలో ముంచి కొద్ది నిమిషాల నుంచి బయట తీసేస్తారు. దాన్ని వేపర్ హీట్ ట్రీట్మెంట్ ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ ఇస్ ద మామూలుగా ఈ మ్యాంగోలో వెనీర్ గ్రాఫ్టింగ్ ఫాలో అవుతారు. కమర్షియల్ గా వెనీర్ గ్రాఫ్టింగ్ సక్సెస్ఫుల్ అయింది, వెనీర్ గ్రాఫ్టింగ్ ని ఫాలో అవుతున్నారు. అండ్ నెక్స్ట్ మ్యాంగోలో కూడా కటింగ్స్ తీయొచ్చు. ఆ కటింగ్స్ రూటింగ్ కోసం అని చెప్పేసి బాటమ్ హీట్ టెక్నిక్ ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతున్నాయి అనమాట. అంటే ఈ బాటమ్ హీట్ టెక్నిక్ ద్వారా రూటింగ్ అనేది డెవలప్ అవుతుంది, రూటింగ్స్. ఇది స్పెషల్ ఆపరేషన్స్ ఫాలోడ్ ఇన్ మ్యాంగో. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫిజియాలజికల్ డిజార్డర్స్, భౌతికపరమైన లోపాలు. మామిడిలో వచ్చే భౌతికపరమైన లోపాలు. ఇందులో మొట్టమొదటిది మాల్ ఫార్మేషన్. దీన్నే వెర్రి తెగులు అని కూడా అంటారు. దీన్నే మామిడి ఆకుల కురుపు కథ అని కూడా అంటారు. వెర్రి తెగులు అంటారు, కురుపు కథ అంటారు, మాల్ ఫార్మేషన్. సో ఇది డిఫరెంట్ టైప్స్ లో వస్తుంది అనమాట. ఇప్పటికైతే కరెక్ట్ రీజన్ తెలియదు, బట్ ఇప్పటి వరకు గుర్తించిన రీజన్ అయితే మైట్, నల్లి వల్ల, లేదా ఫంగస్ వల్ల, లేదా నేల వల్ల, నేల యొక్క రసాయనాల లోపం వల్ల, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ తక్కువ టెంపరేచర్ వల్ల వస్తుందని గుర్తించారు. ఇది మాల్ ఫార్మేషన్. ఏంటంటే కొమ్మ చివరన్న ఆకులు, పూలు మొత్తం గుత్తులుగా ఏర్పడి మొత్తం కుచ్చుకొని ఉన్నట్టు ఉంటది అనమాట. దాన్ని మాల్ ఫార్మేషన్ అంటారు. కురుపు కథ, కూరిపోయి ఉంటాయి, మొత్తం దగ్గర కుచ్చుకొని ఉంటాయి. నెక్స్ట్ ఈ డిసీజ్ ని, ఈ ఫిజియాలజికల్ డిజార్డర్ ని తగ్గించడానికి NAA గుర్తుపెట్టుకోండి. NAA ని స్ప్రే చేయాలి 200 ppm. NAA. నెక్స్ట్ మాల్ ఫార్మేషన్ ని తట్టుకునే రకం బహదూరాన్. మాల్ ఫార్మేషన్ తట్టుకునే రకము బహదూరాన్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇస్ స్పాంజీ కణజాలం, స్పాంజీ టిష్యూ. ఈ పండిన పండ్లలో ఈ లక్షణం పండిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఫ్రూట్స్ లో పచ్చి ఉన్నప్పుడు లేదా ఎదుగుదల దశలో ఈ లక్షణం బయటపడదు. పండిన తర్వాత, కోసిన తర్వాత మనకు కరెక్ట్ క్లారిఫైగా తెలుస్తుంది. ఏంటంటే ఆ కణజాలం మొత్తం కుళ్ళిపోయి మొత్తం మెత్తబడి ఉంటుంది. లోపల ఉండే గుజ్జు, ఆ ఎల్లో కలర్ లో ఉండే గుజ్జు మొత్తం కుళ్ళిపోయి మెత్తబడి ఉంటుంది. ఇది స్పాంజీ కణజాలం అంటారు దాన్ని. సో ఎందువల్ల వస్తుందంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో తేడాల వల్ల ఈ స్పాంజీ కణజాలం అనే రోగం వస్తుంది. ఈ స్పాంజీ కణజాలానికి ససెప్టబుల్ అంటే అనుకూలమైన రకం ఏంటంటే ఆల్ఫాన్సో. ఇంతకుముందు చెప్పాం కదా, ఆల్ఫాన్సో ఇస్ ద ససెప్టబుల్ టు మన స్పాంజీ టిష్యూ. అండ్ నెక్స్ట్ ఇస్ ద రెసిస్టెంట్ వెరైటీ వచ్చేసి రాత్నా, అర్కా అన్మోల్,
రాత్న అండ్ అర్క అన్మోల్. ఈ స్పాంజి కణజాల నివారణకు GA3 జిబెరెలిక్ యాసిడ్ ని ఉపయోగిస్తారు. స్పాంజి కణజాల నివారణకు GA3 ని యూజ్ చేస్తారు. కొంత మేరకు తగ్గుతుందని గుర్తించారు. అండ్ నెక్స్ట్ ఇస్ ద లీఫ్ స్కార్చింగ్ ఆకుమాడు తెగులు. ఇది పొటాషియం లోపం వల్ల వస్తుంది. ఎలా అంటే ఆకుల ఈనెలు చివరల నుంచి ఎండిపోతాయి అన్నమాట. ఇట్లా చివర్లు ఎండిపోయి మొత్తం ముడతబడి పోతుంది ఆకులు. ఇది లీఫ్ స్కార్చింగ్ పొటాషియం లోపం వల్ల వస్తుంది. లీఫ్ స్కార్చింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ నెక్రోసిస్ అంతర్గత కణక్షయం ఇంటర్నల్ నెక్రోసిస్ బోరాన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లస్టరింగ్ లేదా జూమ్కా అంటే ఈ పిందె దశలో ఉన్నటువంటి ఫ్రూట్స్ లేదా పూత దగ్గర ఉండి మొత్తం జుమ్కా లాగా తయారైతాయి. జుమ్కాలు అంటే మనకు లేడీస్ వేసుకునే ఉంటాయి కదా జుమ్కాలు. ఆ జుమ్కాల లాగా క్లస్టర్ గా ఫామ్ అవుతాయి అనమాట. ఇది ఆ డిజార్డర్ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ జుమ్కా అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ ఇది సాఫ్ట్ నోస్ అనేది నత్రజని మరియు కాల్షియం లోపం వల్ల వస్తుంది సాఫ్ట్ నోస్. అండ్ నెక్స్ట్ బ్లాక్ టిప్ అంటే ఈ మామిడి పండు యొక్క చివర్లు మొత్తం నల్లగా లేదా మచ్చలుగా మారిపోతాయి. ఇది ఎందుకు వస్తుందంటే ఇటుక బట్టీలు ఉంటాయి కదా, ఇటుక బట్టీలు వాటి దగ్గరలో ఉండే మామిడి తోటలలో ఈ లక్షణం ఎక్కువగా గుర్తిస్తారు. ఏంటంటే సల్ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ టాక్సిసిటీ వాటి యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఏంది బ్లాక్ టిప్. ఇవి ఫిజియాలజికల్ డిజార్డర్స్ ఇన్ మ్యాంగో. అండ్ మ్యాంగో యొక్క సురక్షితమైన స్టోరేజ్ టెంపరేచర్ ఇస్ 13 డిగ్రీల సెల్సియస్.